కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నందు బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకు వస్తూ ఉంటే ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అవేమీ నిధులు మంజూరు చేస్తారని, కానీ ఇక్కడ జరిగింది కేవలం కాంగ్రెస్ ఫోటో పెట్టిన ఫ్లెక్సీకి పెట్టి నాయకులు వారి వారి బలాన్ని నిరూపించుకోవడమే కాకుండా అత్యంత పవిత్రమైనటువంటి ఏడుపాయల ప్రాంగణం మొత్తం కాంగ్రెస్ సభావేదికగా మారిందని ఆరోపించారు. అలాగే ఈ ప్రేక్షకుల వల్ల మెదక్లో చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొల్చారం మండలం కృష్ణాపురం వద్ద ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వారికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించారని, పుష్ప సినిమాకు ఏ విధంగా అల్లు అర్జున్పై కేసులు నమోదు చేశారో అదేవిధంగా రేవంత్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరుణంలో మెదక్ ప్రజలకు నిరాశ మిగిల్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే వారి యొక్క రాక సందర్భంగా పవిత్రమైనటువంటి ఏడుపాయల అమ్మవారి ప్రాంగణాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక కాంగ్రెస్ బహిరంగ సభల విధంగా అమ్మవారి ప్రాంగణంలో కాంగ్రెస్ జెండా, ఇది కాంగ్రెస్ పార్టీ సభన అమ్మవారి దర్శనమా, ఇది అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసినటువంటి వారు స్వచ్ఛందంగా శాస్త్రోయుక్తంగా మళ్ళీ దర్శనం చేసుకొని క్షమాపణ. వరంగల్ జిల్లాలో